ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. గడిచిన మాసాలన్నీ విశేషమైన తన కృపనిచ్చి కాపాడి సురక్షితమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవుడు ఈ మాసం ఆయన ప్రసన్నతను తేటపరచుటకు, నీతో నాతో మాట్లాడుటకు సంసిద్ధుడై ఉన్నాడు. ఈ మాసంలో ఈ పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమంలో దేవుడు మనలను దర్శించుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనము వాక్య ధ్యానాంశంగా చదివితే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వాక్యం. ఎట్లనగా తన మీద తరచుగా కురియు ఎవరి కొరకు వ్యవసాయం చేయబడెను అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే ముండ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపం తగును. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాంశంలో 2 మాటలు రాయబడ్డది. పాపము లాంటి ముళ్ళ పొదలు కాలిపోతే తప్ప దేవుని శరీరాన్ని, రొట్టెను తినుటకు త్రాగుటకు యోగ్యులము కాలేదు. ఈ 2 వాక్యాలలో 7వ వాక్యములో ఆశీర్వాదం, 8వ వాక్యములో శాపం కనబడుతుంది. 7వ వాక్యములో ఆశీర్వాదం పొందును అన్న దేవుడే 8వ వచనములో వర్షమును త్రాగి మనుషులకు తగిన పైరు ఇస్తుందన్నాడు. 8వ వచనములో శాపాన్ని గురించి తెలియచేశాడు. అలా ఇచ్చినప్పుడు భూమి ఆశీర్వాదం పొందును అని రాయబడింది. వర్షము త్రాగుతూ కూడా ఈ భూమి గచ్చు పొదలను, మట్టి కుప్పలను ఇస్తుంది. మట్టి తుప్పలను ఇస్తున్న కొలది అందరూ భూమిని ఇది పనికిరానిది అని అంటుంటారు. ఇది పనికి రాదు కాబట్టి దీనిని కాల్చివేద్దాము రండి అని అనుకుంటారు. అదే భూమి ఓ మంచి ఫలాన్ని ఇస్తే, ఒక ఆశీర్వాదకరమైన స్థలము భూమి అని అంటాం. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? భూమి స్థానంలో నీవు నిర్మాణం చేసుకుంటే, భూమి అంటే నేల, ఆ నేల స్థానంలో నీవు పెట్టుకుంటే, మనిషిని దేవుడు చేసినప్పుడు వెండితో, బంగారముతో, వస్త్ర వైడూర్యాలతో చేయలేదు. రత్నాలతో ముత్యాలతో చేయలేదు.
ఎంతసేపటికి మనిషిని దేవుడు మట్టితో చేశాడు. మట్టి, భూమి అంటే మనమే. ఇప్పుడు ఆ మనిషి ఆశీర్వాదం పొందటానికి కారణం ఉంది, అట్లాగే శాపము పొందటానికి కూడా కారణం ఉంది. ఏమిటా కారణం? ఆశీర్వాదం పొందుచున్న చోటేమో అనుకూలమైన పైరులు ఇస్తుంది, శాపమును ఇస్తున్న చోటు అననుకూల పైరులు ఇస్తుంది. పైరు ఫలిస్తేనేమో దేవుని ఆశీర్వాదం అంటాం, పైరు ఫలించకపోతే దేవుని శాపం అంటాం. మన జీవితాలలో దేవుడు ఆశీర్వదిస్తే మంచి భూమిగా, నేలగా పిలువబడతాం, బాగా కళకళ కళకళ కళకళలాడతాం. అదే దేవుడు శపిస్తే మనము ఆశీర్వాదానికి దూరం అయిపోయి బ్రతుకుతాం. సమృద్ధి ఉండదు, సమృద్ధి అయిన ఫలమును చూడలేం. ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు నీ జీవితంలో మొలిస్తే ఆశీర్వాదానికి దూరం అయ్యే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎంత ప్రసంగాలు విన్నా, ఎంత ప్రార్థన చేసినా, ఒక్కసారి దేవుడు శపిస్తే మరలా 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 నీవు అరచి గుంగోలు పెట్టుకున్న ఆశీర్వాదాన్ని చూడలేవు. గత వారం ఓ దర్శనాన్ని, కలను చెప్పా. ఆ కల భావము మొన్నటి రాత్రి నెరవేర్చబడింది. ప్రియులరా, దేవుడు యాజకుడికి బయలుపరిచేది ఏది మరుగు చేయడు. వెంటనే దాని ఫలాన్ని చూస్తాం. మొన్నటి రాత్రి ఒక వ్యక్తి చచ్చిపోయాడు. భుజించే భోజనము పాడైపోయింది అంటే మానవుడు మరణించాడు. అట్లాగే భూమి కూడా శపించబడితే ఆ భూమి దేవుడు అంగీకరించే స్థాయిలో ఉండదంట. ప్రతి మనిషి ఏదో ఒక ఆశీర్వాదాన్ని పొందటానికి ఎదురు చూస్తున్నాడు. నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించే దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు అన్నీ తెలుసు, అన్ని సాధ్యమే. ఆయనకి రెండే తెలియవు. ఒకటి మనిషిని శపించడం తెలియదు, రెండు కీడు చేయడం తెలియదు. మనిషి ఎంత వేదనకు గురి చేసినా, ఎంత బాధ పెడుతూ ఉన్నా ఆ మనిషిని శపించడము నా ప్రభువుకు తెలియదు. ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని శపించకుండా నా ప్రభు ఆశీర్వదించాలని అనుకుంటున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 14వ వాక్యంలో సగభాగము ఆశీర్వాదం ఉంటుంది, సగభాగము ఆశీర్వాదము దూరం అయిపోయి శాపం ఉంటుంది. ఆశీర్వాదం పొందిన వారి లిస్ట్ ఉంటుంది 14వ వచనం వరకు, 1 నుంచి 14వ వచనం వరకు. 15వ వచనం నుండేమో ఆశీర్వాదానికి దూరం అయిపోయి శాపాన్ని పొందిన వారి లిస్ట్ ఉంటుంది. 1 నుంచి 14 వరకు ఆశీర్వదించబడిన వారి జాబితా ఉంటుంది. ఆశీర్వాదం పొందే వారి గురించి నీవు ఇంటిలో, పొలములో దీవించబడతామని రాయబడుతుంది. శాపము విషయములో నీవింటిలో, పొలములో
ఉద్యోగములో, వ్యాపారములో, అన్ని చోట్ల శపించబడతావని రాయబడుతుంది. మనిషి శాపం పొందడానికి కారణం పాపపు క్రియలు, కోపం, శరీర క్రియలు, లోక సంబంధమైన ఆశలు. అందుకు యెషయా ప్రవచన గ్రంథములో 32:13 వాక్యములో అంటాడు, పేరు చూస్తేమో ఆనంద గృహమని, ఆనందపురమని, ఆనంద నిలయమని ఉంటది. బయటేమో ఆనందపురము, ఆనంద గృహము, లోపలేమో ఆనందం ఉండదు చాలా మందికి. ఈ ఆనందపురములో, ఈ ఆనంద గృహములో ఆనందం లేకుండా కొన్ని ముళ్ళ తుప్పలు, గచ్చు పొదలు మొలిసినాయి, బలురక్కసు చెట్లు పెరిగాయి. చాలా మంది పేర్లు చూస్తే ప్రియులరా ఆశీర్వాదం ఉట్టిపడినట్టు ఉంటది. సమాధానమని, సంతోషమని, ఆనందరావని ఇట్లా చూస్తే ఆశీర్వాదము వారి పేర్లో ఉన్నట్టుగానే ఉంటది, కానీ ఆ ఆశీర్వాదం వారి జీవితాల్లో కనబడదు. ఆ పేరుకు తగినట్టుగా ఆశీర్వాదాలు ఉండవు, ఫలించవు. మీ గృహాలలో, మీ పురములలో మీ ఆనంద గృహాలుగా మార్చబడాలి అంటే మీకు ఈ ఆనందం, సంతోషము లేకుండా చేసేది ఏదైనా ఉంటే, ముళ్ళ పొదలు కావచ్చు, గచ్చు పొదలు కావచ్చు, బలురక్కసి చెట్లు లాంటివి, దానిని నీలో నుండి తొలగించుకోవాలి. ఈ దిన పరిశుద్ధ బల్లారాధనలో నీవు దేవుని ఆత్మను పొందిన వారై ఉండాలి. అందుకు అసలు ముళ్ళంటే ఏంటి? అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో అంటాడు. కొన్నిసార్లు పౌలు గారు ఏం చెప్తారంటే, నేను అలా 3వ ఆకాశానికి వెళ్తున్నాను, మరలా వస్తున్నాను, నాకు కలిగిన ప్రత్యక్షతలు, దర్శనాలు ఎన్నో ఉన్నాయి, అయినా నేను బాగా హెచ్చించబడదాం అనుకుంటాను, హెచ్చించబడలేకపోతున్నాను. ఈ హెచ్చించబడకుండా చేసే ఒక ముళ్ళు నా శరీరములో ఉండిపోయింది. ఆ ముళ్ళు నన్ను రోజు రోజు ఎదగనివ్వకుండా చేస్తుంది. పౌలు గారు ఎన్నో సంఘాలు కట్టిన వ్యక్తి, ఎంతో మంది సేవకులను సిద్ధపరిచిన వాడు. పౌలు గారి నీడ పడితే రోగులు బాగవుతారు, వస్త్రాలు ముడితే స్వస్థపరచబడతారు. అటువంటి వ్యక్తి జీవితంలో బలహీనత అనే ఒక ముళ్ళు ఉంది. ఆయన ప్రసంగానికి లేచాడు అంటే అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి, కానీ పత్రికలో ఆయన గురించి చదివినప్పుడు, ఆయన గురించి విన్నప్పుడు ఆయన శరీర బలహీనుడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అతడు చాలా బలహీనుడని రాయబడి ఉంటుంది. ఒక సంఘములో అంటారు, ఆయన సంఘమా, నాకు శరీరం బాగోలేనప్పుడు ఆ సంఘము నన్నెంతో పరిచర్య చేసింది, నన్నెంతో గౌరవించిందని ఆ సంఘాన్ని గురించి పొగుడుతాడు. ఈరోజు దైవ సేవకుడిగా ప్రభు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తేటపరుస్తున్నాను. దేవుని శరీరమును తినే యోగ్యత నీకుందా? ఓ తల్లి ఓ బిడ్డకు జన్మనివ్వాలంటే 9 మాసాలు గర్భాన్ని మోయాలి, ప్రసవ వేదన పడాలి, కన్నీటిని అనుభవించాలి, సూటిపోటి మాటలను తట్టుకోవాలి. ఇవన్నీ జరిగిన పిమ్మట ఆ పురిటు నృతులను కూడా భరించగలిగితేనే ఆ బిడ్డ మంచిగా ఈ లోకాన్ని చూస్తాడు.
అలా లేనప్పుడు అతడు ఈ లోకానికి పరిచయం అవ్వలేడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుని గూర్చిన ప్రసవ వేదన నీకు ఉండాలి. గర్భమును దాల్చగలిగిన వాడై ఉండాలి. గర్భమును దాల్చడము అంటే నీ తరపున ఎంతో కొంతమందిని, ఎవరినో ఒకరిని ప్రభు పాద సన్నిధికి నడిపించగలిగిన వాడవై ఉండాలి, దానవై మారాలి. ఈ ప్రసవ వేదన లేనన్ని రోజులు నీవు రొట్టె తిన్నా ఆ రొట్టె నీ జీవితంలో ఫలింపదు. ప్రసవ వేదన ఉండాలి. 2, కన్నీటి ప్రార్థన ఉండాలి. 3, పిల్లల పురిటి నొప్పుల బాధ ఉండాలి. 4, ఆ గర్భాన్ని మోసే ఆ కష్టార్జితపు ఆసక్తి ఉండాలి. చాలా మంది ఈనాడు రోగులై ఉన్నారంటే వీళ్ళకు శరీర బలహీనతల వలన కలుగుతున్న రోగాలు కావు. వీరు అనాలోచనగా దేవుని శరీరాన్ని భుజించుట వలన, అందుకంటాడు బైబిల్ గ్రంథంలో, మీరు దేవుని శరీరమును అనాలోచనగా భుజించిస్తే మీలో చాలా మంది ఏమయ్యారు? బలహీనులవుతున్నారు, రోగులవుతున్నారు, మృతులవుతున్నారు, అంగవైకల్యము కలిగిన వారు అవుతున్నారు. కారణం ఏంటో తెలుసా? అనాలోచనగా నా శరీరాన్ని భుజిస్తున్నారు. ఓ ఆలోచన లేదు, వివేచన లేదు, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. నేను దేవుని శరీరమును తినుటకు యోగ్యున్నా యోగ్యురాలనేనా? సమర్పణ లేదు. ఓ చోట 100 మంది గుంపు ఉందనుకోండి. ఆ 100 మంది గుంపులో దొంగ ఎవడో కనిపెడతామా? దొంగ ఎవడో కనిపెడతామా? కనిపెట్టలేదు. దేనికి? ఒక అర్ధగంట సమయంలో దొంగ ఎవరు కనిపెట్టలేదు. ఇప్పుడు దొంగను కనిపెట్టాలంటే వరుసగా 100 మందిని పరీక్షించాలి. అని ఈ 100 మందికి ఆ దొంగను కనిపెట్టలేక 100 మందిని పరీక్షించినట్టు సర్టిఫికెట్ ఇచ్చేస్తారు. నీతి గల న్యాయాధిపతి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ 100 మందిని జల్లెడ పడతాడు. ఇంకొక మాట, ఈ దైవజనుడు 100 మందిని పరీక్షించకుండా, పరిశోధించకుండా, 100 మందిని పరిశోధించాను, పరీక్షించానని సర్టిఫికెట్ ఇచ్చేసిన తరువాత వీరిలో అనాలోచనకు గుణము కలిగిన వాళ్ళు, దొంగలై ఉన్నవారు బలహీనులై మృతులై ఉంటారు. ఇది ఎవరి తప్పు? పాస్టర్ గారిదా? కాదు. ఎవరికి వారికి స్వీయ పరీక్ష ఉండాలి, స్వంతగా పరీక్షించుకోవాలి. ఎందుకో తెలుసా? మీకు మీరే సాక్షులై ఉండుడి అంటుంది బైబిల్. దేవుని శరీరాన్ని తీసుకునేటప్పుడు 100% నిన్ను నీవు పరీక్షించుకోవాలి. నిన్ను నీవు పరీక్షించుకోకపోతే అసలు ఆయన శరీరాన్ని తినటానికి యోగ్యత లేదు. అందరు తీసుకుంటున్నారులే, నేనేం తీసుకుందాం అనుకుంటే అందరూ పప్పులో కాలేసినట్టు నీవు పప్పులో కాలేస్తే తరతరాలకు వెంటాడుతూనే ఉంటది శాపం. ప్రియులారా, యేసు ప్రభు శరీరము అంగడిలో దొరికే పదార్థం కాదు, వస్తువు అంతకంటే కాదు. ఆయన నీ కొరకు ఖర్చు అయిపోతూ ఆయన శరీరములో నీకు ప్రతి నెల ఒక ముక్క ఒక భాగం
ఒక ముక్క కోస్తూ ఇస్తున్నాడు, కోస్తూ ఇస్తున్నాడు, కోస్తూ ఇస్తున్నాడు. దాన్ని నీవు తింటున్నావు. చాలా మంది అనుకుంటారు మేము తినేది గోధుమ రొట్టె కదా, జొన్న రొట్టె కదా అని. నీవు తినేది గోధుమ రొట్టె కాదు, జొన్న రొట్టె కాదు. నీ నోట్లోకి వెళ్ళిన వెంటనే అది మాంసపు ముద్దవుతుంది. నీవు అనాలోచనగా దేవుని శరీరాన్ని విరిస్తే ఆ మాంసపు ముద్ద మరింత బలహీనతను కలుగు చేస్తుంది, మరింత మరణానికి కలుగు చేస్తుంది. కనుక ఆయన శరీరాన్ని నీవు ఆలకించేటప్పుడు, తినేటప్పుడు, భుజించేటప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 100 మంది, వేల మంది ఉన్న సంఘాల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని పరీక్షించాలంటే అంతమంది పాదిరి పరీక్షిస్తాడా? అంతమందిని పాస్టర్ గారు పరీక్షిస్తాడా? లేదు. ఈ పరీక్షించని మూలంగా నేను బాగానే ఉన్నానులే అన్న ఆలోచనతో దైవ శరీరాన్ని భుజిస్తారు, మృతులై మిగులుతున్నారు. ఏం లేదు అయ్య గారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు, చచ్చిపోయాడు అంటే మొన్నటి వరకు బాగానే ఉన్నాడు అయ్య గారు, కానీ బలహీనత వెంట బలహీనత కలుగుతుందంటే అనాలోచనగా దేవుని శరీరాన్ని భుజిస్తున్నావేమో. అదొక ప్రశ్న కాదా? అదొక ప్రశ్న కాదా? వాక్యము సెలవిస్తుంది. ఎలా దేవుని శరీరాన్ని తింటున్నావు, ఎలా దేవుని శరీరాన్ని భుజిస్తున్నావు, ఎలా దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నావు, ఆలోచించి. దేవుని శరీరము తినుటకు యోగ్యురాలువేనా, యోగ్యుడవేనా? ఓ పాద పరిచర్య లేకుండా, ఓ ఉపవాస ప్రార్థన లేకుండా, ఓ సమర్పణ లేకుండా ఆయన శరీరమును తినుటకు త్రాగుటకు ఏ పాటి వారు? ఉపవాస ప్రార్థన అని చెప్పి అరడజని ఇడ్లీ తిని సోలడు పాలు తాగేవాడు లేకపోలేదు. ఒక నిబంధన ఉండాలి. ఆయన శరీరం ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు, ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేది కాదు. హృదయ శుద్ధి లేని వారు కూడా శరీరాన్ని ముట్టి ఇస్కరేతు యూదాలాగా ఇస్తారు. మరి దాన్ని భుజిస్తున్నావేమో. నీ తీర్మానం ఎక్కడి వరకు? నీ తీర్మానం ఎంతవరకు? ఇక్కడ అంటాడు కదా, ఏ ముళ్ళు నీలో దాగి ఉందో దాన్ని తొలగించుకో. రోగమా, అనారోగ్యమా, ధనమా, లోకపు చింతలా, లోకపు క్రియలా, ఏదైనా కావచ్చు, నీలో దాగిన ముళ్ళును తొలగించు. అప్పుడు నువ్వు తిన్న భోజనము నీకు తృప్తిగా అరుగుదలవుతుంది. అది పోకుండా ఇది పని ప్రారంభించదు. ఆ ముళ్ళు తొలగిపోకుండా నీవు పని ప్రారంభించలేవు. పాపం అనే ముళ్ళు మనది కాదు, అది ఆజ్ఞ అతిక్రమంగానే ఆదాము హవ్వ నుండి ప్రారంభించబడింది. వృక్ష ఫలములు తింటే చనిపోతారు అని దేవుడు ఆదాముకు హవ్వకు చెప్పాడు. అయినా వారు దేవుని ఫలమునకు వ్యతిరేకంగా నడిచారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని శరీరాన్ని భుజించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వినేటప్పుడు కూడా
నీవు తినే ఆ ఫలములు ఎంతవరకు కార్యసాధకంగా నిలబడుతుంది. నవమాసాలు మోసి గర్భాన్ని బిడకు జన్మనిచ్చే తల్లి కావచ్చు, మీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఫలించాలి అంటే దేవుని శరీరాన్ని జాగ్రత్తగా భుజించాలి. అంగడిలో దొరికేది కాదు ఇది. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారు సమర్పణ లేకుండా ఇచ్చేది కాదు. ఇది జీవము కలిగిన దేవుని శరీరం. పాపమును నిన్ను ఏలనివ్వకుండా చేసుకోవాలి. పదే పదే బలహీనత కలుగుతుందంటే, పదే పదే మరణపు ఆలోచనలు నీకు ఆసన్యమైనవంటే ఇదొక మార్గం. దేవుని శరీరాన్ని ఎలా జాగ్రత్తగా విరుస్తున్నావు. అందరిలో నేను విరిచేస్తున్నాను అయ్యగారు, అందరిలో నీవు కూడా కలిసి నరకానికి వెళ్ళేవాడివై ఉన్నావేమో, నరకానికి వెళ్ళేదానివై ఉన్నావేమో. ఆయన శరీరము ఓ పదార్థం కాదు, ఆయన నిత్యము నిత్యము. ప్రభువా నాకు నీ శరీరం కావాలన్నప్పుడు తన శరీరములో ఒక పార్ట్ కోసి నీకు ఇస్తున్నాడు. ఆ పార్ట్ కోసి నీకు ఇస్తున్నప్పుడు అది నీ శరీరములో శరీరమై ఆ యొక్క ఆ మాంసపు ముద్దై కలుస్తున్నప్పుడు మరింత జాగ్రత్త పడాలి, మరింత జాగ్రత్త పడాలి, మరింత జాగ్రత్త పడి రొట్టె విరవాలి. ఎందుకంటే ఒకసారి రక్షణ పొందిన తర్వాత దేవుని శరీరాన్ని విరకపోతే అది పిల్లల 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 పిల్లలకు శాపం అని బైబిల్ చెప్తుంది. ఉండొచ్చు కదా అయ్యగారు, ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత వాడికి పాలు ఇవ్వకపోతే వాడేం చేస్తాడు? చచ్చిపోతాడు. వాడి పరిమితి కొలది ఆహారం భుజించకపోతే మరణమవుతాడు. పరిమితి కొలది నీవు ఆత్మలో ఎదగాలి, పరిమితి కొలది దేవుని శరీరాన్ని పూజించాలి, పరిమితి కొలది నీ కుటుంబం ఆశీర్వాదానికి వారసులవై మారాలి. ఈరోజు దేవుని శరీరాన్ని తిరుటకు నీవు సిద్ధపడ్డావేమో. ఏ పాపపు ముళ్ళు నీలో దాగి ఉంది? లోకమా, లోక చింతల, ధనమా, ధనాపేక్ష? ఏ ముళ్ళు దాచుకున్నావు? కోపం, అహం, అహంకారం, ఈర్ష్యలు, గర్వం, ఏది దాచిపెట్టావు? దానిని తొలగించు. ఆ తొలగించిన తరువాత నా ప్రభుని శరీరము నీ అవయవాల్లో అవయవమై మారుతుంది. అందుకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యములు అంటాడు. ఏమన్నాడు? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందా. ఆగండి. నేను మీకు అప్పగించే ఈ శరీరము ప్రభు వలన పొందా. ఏది ఏది ఏది? ఈ శరీరం. మన ప్రభువు తాను అప్పగింపబడిన రాత్రి ఓ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఎవరికి ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? నీకివ్వడానికి ఆయన బలి అయ్యాడు. అక్కడ నీకివ్వడానికి తన ప్రాణాన్ని వదులుకున్నాడు. పరలోకానికి వెళ్ళాలన్నా, దేవుడు మేలు చేయాలన్నా, ఒకటి బాప్తీసమైనా, రెండవది యథాప్రకారంగా శరీరాన్ని విరవాలి. కొంతమంది ఒక నెల విరిచేసిన తర్వాత రెండో నెల గ్యాప్ పెడతాం. ఒక రోజు అన్నం తిన్న తర్వాత రెండో రోజు అన్నం తినకుండా ఉంటామా? ఉంటామేమో. కానీ ఒక నెల తిన్న తర్వాత మరుసటి మాసం తినకుండా ఉండకూడదు. యథాప్రకారంగా
యథాప్రకారంగా దేవుని శరీరాన్ని భుజించగలిగితే అప్పుడు మేలు కలుగుతుంది. కానీ మరి కొందరు బాప్తీసం తీసుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా దేవుని శరీరాన్ని ఇప్పటి వరకు భుజించలా. పిల్లవాడు పుట్టినది వెంటనే అతనికి ఏం పట్టిస్తాం? వస్తుందో అది పాలు పట్టిస్తాం. దేనికి? వాడు పెద్దోడవ్వాలి. ఇప్పుడు నీవు రక్షణ పొందిన వెంటనే నీకు భోజనం పెట్టాలి, ఆత్మలో ఎదగడానికి. ఈ ఆత్మలో నీవు దేవుని శరీరాన్ని తినకపోతే పరిశుద్ధాత్మ రాదు నీ మీదకి. పరిశుద్ధాత్మకు బదులు అపవిత్రాత్మ వస్తుంది. అప్పుడు నువ్వు దయ్యాల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటది, రే నువ్వు చేసే ప్రార్థన నేను చేశా, నువ్వు చేసే భక్తి నేను చేశా, కానీ నీవు తినే ఆ క్రీస్తు శరీరాన్ని నేను తినలా, అందుకని నీకు నాకు తేడా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థనలన్నీ నేను చేసినోడ్నే, నువ్వు చేసే ఆరాధన నేను చేశా, నువ్వు బోధించే వర్తమానాలు నేను బోధించా. ప్రభు ఎదుట అత్యంత ప్రియమైన వ్యక్తిగా బ్రతికిన వాడిని, కానీ ఆయన శరీరంలో నేను కడగబడలేదు, శరీరాన్ని తినలేదు. నీకు నాకు తేడాది. మిగతా అన్నిటిలో సేమ్ టు సేమ్. ఇప్పుడు వాడు నిన్ను ఆవరించకుండా ఉండాలంటే యథాప్రకారంగా తినాలి. ఉపవసించి ప్రార్థనాపూర్వకంగా భుజించగలిగితే అప్పుడు దేవుడు నీ కుటుంబంలో మేలు చేస్తాడు. ప్రభు మాకు అప్పగించబడిన ఈ శరీరం, ఓ రోజు గుంటూరులో వాళ్ళ ఆయన త్రాగుబోతు, ఈ రోజు యేసు ప్రభు శరీరం తేకపోతే నీకు నాకు డివోర్సే. భయపడుతూ పాస్టర్ గారు ఇచ్చిన గోధుమ రొట్టెను తీసుకొని ఇంటికి పోయింది. ఇంటికి పోయేసరికి ఈడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, ఈరోజు యేసు ప్రభు శరీరాన్ని మా ఆవిడ తీసుకొస్తుందని. దైవజనుడు ఇచ్చిన ఆ రొట్టెను అట్లాగే పిడికిల్లో బిగించి తన భర్త అడిగిన వెంటనే చూపించిందంట. అది మాంసపు ముద్దై రక్తంతో నిండి ఆ రక్తంలో కారుతుంది. వాడు అక్కడికక్కడి ఉలిక్కిబడి యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాడు. హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. నేను తినే దేవుని శరీరం. ఈ శరీరంతో తినేటప్పుడు, ఈ నోటితో తినేటప్పుడు బూతులు మాట్లాడకూడదు, ఈ నోటితో తినేటప్పుడు వ్యర్థమైన వాటిని అపేక్షించకూడదు. నేను తినే దేవుని శరీరం కనుక దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో మేలు చేయాలంటే యథాప్రకారంగా పరిశుద్ధంగా ఆయన శరీరాన్ని భుజించు. నా దేవుడు ఈ మాసములో ఘనకార్యములను పూనుకొందురుగాక. ఒకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన దేవా, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాలం పరిశుద్ధ పల్లాలో చేతులు వేయటానికి మీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మేలు చేత ఆత్మచేత నింపండి. ఎందరైతే అయా ఆసక్తి కలిగి మీ శరీరం కొరకు వచ్చారు వారందరి జీవితాలను పరీక్షించి పరిశోధించి వారి జీవితాల్లో కార్యసాధన వాడు భుజించినప్పుడు కార్యసాధకం చేయండి. మనుషులుగా మేము పై రూపాన్ని చూస్తాం, అంతరంగ స్వభావాన్ని ఎరిగిన దేవుడు. మీలో అనాలోచనగా నా శరీరాన్ని తిని రోగులైన వారు ఉన్నారు, మృతులైన వారు, మరణించేవారు ఉన్నారు. అనాలోచనగా ఇవి భుజించగలిగినట్లయితే మరణం నీ గడప దగ్గరే ఉంటుంది. విశ్వాసం నుంచి ప్రభు యందు పశ్చాత్తాపపడు. దేవా, నాకు నీ శరీరాన్ని ఇవ్వండి, పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకుంటాను, నా కుటుంబాన్ని సరిచేసుకుంటాను. గర్భిణీ స్త్రీ తన గర్భాన్ని మోసినట్టు నేను
నీ సన్నిధికి ఎవరినోకొకరిని ప్రేమతో ఆహ్వానిస్తూనే ఉంటాను, వారిని మోస్తూనే ఉంటాను, ప్రసవేద పడతాను, కష్టపడతాను. నాయనా నాకు ద్వారాలు తెరవండి, మీ శరీరాన్ని అప్పగించండి అని నీవు పశ్చాత్తాపపడగలిగితే ఈ దినము దేవుని శరీరం నీ యొద్దకు రాబోతుంది. నీలో ఏదైనా ఇంతకాలం తెలియనివేమైనా ఉంటే వాటిని సరిచేసుకో. ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీ కుటుంబాన్ని నిన్ను దీవించాలని అనుకుంటున్నాడు. ఓ తీర్మానానికి రా బిడ్డ. ఏ వ్యక్తి అయినా పాపం చేసేవాడే, కానీ పాపం చేస్తుట కంటే పశ్చాత్తాపపడే గుణం కావాలి. ఆ పశ్చాత్తాపములో చేసిన పాపాన్ని ఒప్పుకునే ఆ సమర్పణ కావాలి. అది లేని రోజు నువ్వెంత భక్తి చేసినా అది శూన్యం అంటుంది బైబిల్. కనుక పశ్చాత్తాపపడు, నాకు నీ సహాయము దయచే, నాకు నీ శరీరాన్ని ఇవ్వమని ప్రభుని అడిగితే ఖచ్చితంగా నా దేవుడు తన శరీరాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రభువా, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. మధ్యాహ్న కాలపు వేళ శరీరాన్ని తినుటకు త్రాగుటకు మేము ఆశతో వచ్చాం. ఆశపడు ప్రతి ప్రాణాన్ని తృప్తి తీర్చండి, మేలు చేయండి, బాగు చేయండి, అద్భుతాలు జరిగించి ఆశీర్వదించండి. ఓ ఉన్నత స్థానంలో సమర్పణ కలిగి జీవించుటకు కృప చూపండి. బలమైన కార్యాలు జరిగించి మేలు చేయమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, ఈ కోడికలో పాల్గొందులు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.